ఇది పాలపుంతని తినేస్తుందా? ఏదో వింత శక్తి విశ్వంలోని గ్యాలక్సీస్ ని తినేస్తుంది అని సైంటిస్టులు కనిపెట్టారు. విర్గో గ్యాలక్సీ క్లస్టర్లో ఈ గ్యాలక్సీస్ చనిపోతున్నాయి. ఏదో గ్యాలక్సీస్ శక్తిని లాగేస్తుంది. అందుకే అందులో స్టార్స్ పుట్టడం ఆగిపోయాయి. కొత్త స్టార్స్ పుట్టకపోతే గ్యాలక్సీస్ చిన్నగా మాయమైపోతాయి. దీన్ని మాస్ ఎక్స్టింక్షన్ అంటే అనేక వస్తువులు ఒకేసారి అంతమైపోవటం అనొచ్చు. అయితే ఈ గ్యాలక్సీస్ ని తినేస్తున్న రాక్షసి ఏంటి? ఈ రహస్యాన్ని ఛేదించే ముందు విర్గో క్లస్టర్ అంటే ఏంటో తెలుసుకోవాలి. మనకి దగ్గరగా ఉన్న అతి భారీ గ్యాలక్సీ క్లస్టరే ఈ విర్గో క్లస్టర్. గ్యాలక్సీ క్లస్టర్ అంటే గ్యాలక్సీస్ అన్ని కలిసున్న ఒక భారీ ఆకారం. విర్గో క్లస్టర్ మనకి 5 మిలియన్ కాంతి సంవత్సరాల దూరంలో ఉంది. విర్గో సూపర్ క్లస్టర్ అనే ఇంకో భారీ సెలెస్టియల్ ఆకారంలో విర్గో క్లస్టర్ ఒక చిన్న పార్ట్ మాత్రమే. విర్గో క్లస్టర్లో 2000 గ్యాలక్సీస్ ఉంటే విర్గో సూపర్ క్లస్టర్లో విర్గో క్లస్టర్ లాంటి గ్యాలక్సీ సమూహాలు ఏకంగా 100 వరకు ఉంటాయి. విర్గో సూపర్ క్లస్టర్లోని లోకల్ గ్రూప్ అనే గ్యాలక్సీ సమూహంలో మన పాలపుంత కూడా ఒకటి. విర్గో క్లస్టర్లో జరిగే ఆస్ట్రోనామికల్ చర్యలు లోకల్ గ్రూప్ ని ఎలా ఎఫెక్ట్ చేస్తుందో రీసెర్చ్ చేస్తున్నారు. మన శరీరంలో ఒక చోట పుట్టిన ఇన్ఫెక్షన్ ఎలా అయితే ఇతర బాడీ పార్ట్స్ కి పాకుతుందో అలానే విర్గో క్లస్టర్లో జరిగిన చర్యలు ఇతర గ్యాలక్సీ సమూహాలకు పాకే అవకాశం ఉంది. ఇలా మనముంటున్న లోకల్ గ్రూప్ కూడా ఎఫెక్ట్ అవ్వచ్చు. విర్గో క్లస్టర్లోని గ్యాలక్సీస్ మాయమైపోవడాన్ని చూసి సైంటిస్టులు షాక్ అయ్యారు. ఎందుకంటే ఇలా చనిపోవడానికి విర్గో క్లస్టర్ వయసు అయిపోలేదు. ఇన్ఫాక్ట్ అది విశ్వంలోనే ఒకానొక యంగ్ స్ట్రక్చర్స్ లో ఒకటి. అంటే అది ఈ మధ్యే పుట్టింది అని అర్థం. వింతగా విర్గో క్లస్టర్ ఇంకా దాని పూర్తి ఆకారాన్ని సంతరించుకోలేదు. ఒక రకంగా చూస్తే అది ఇంకా స్టేబుల్ గా మారలేదు అనుకోవచ్చు. అందుకే ఈ క్లస్టర్లో గ్యాలక్సీస్ మాయమైపోవడం లాంటి డిస్టర్బెన్సెస్ జరగడానికి ఛాన్స్ ఉంది. విర్గో క్లస్టర్ లోతుకి చూస్తే గ్యాలక్సీస్ వేరువేరు వేగాలతో కదలటం, ఒక చోట గ్యాలక్సీస్ ఎక్కువగా ఉంటే ఇంకో చోట తక్కువగా ఉండటం లాంటి వింత లక్షణాలని గుర్తించారు. పాలపుంత లాంటి స్పైరల్ గ్యాలక్సీస్ మరియు ఎలిప్టికల్ గ్యాలక్సీస్ వేగం మారుతూ ఉంటుంది. ప్లస్ వాటిలోని పదార్థం ఎక్కువ వాల్యూమ్ ని కవర్ చేస్తుంది. దీన్ని బట్టి అవి ఈ మధ్య విర్గో క్లస్టర్లోకి ఎంటర్ అయ్యాయి అనుకోవచ్చు. అయితే ఈ ముసలి గ్యాలక్సీసే యువ గ్యాలక్సీస్ ని తినేస్తున్నాయా? ఇవి కాకపోతే మరి గ్యాలక్సీస్ ని కిరాతకంగా అంతం చేసే శక్తి ఏంటి? అసలు గ్యాలక్సీస్ ఇలా అంతమైపోతాయి అని ఎవరూ ఊహించలేదు. విర్గో క్లస్టర్లో ఉన్న అనేక గ్యాలక్సీస్ ర్యామ్ ప్రెషర్ స్ట్రిప్పింగ్ అనే చర్యను ఎక్స్పీరియన్స్ చేస్తున్నాయి. దీనివల్ల వాటిల్లో ఉండే ఇంటర్స్టెల్లార్ వాయువులు బయటికి వచ్చేస్తున్నాయి. అంటే గ్యాలక్సీ దాటి బయట ఉండే ప్రాంతానికి మరియు లోపల ఉండే ప్రాంతానికి మధ్య ప్రెషర్ డిఫరెన్స్ డెవలప్ అవ్వడం వల్ల గ్యాలక్సీలోని వాయువులు బయటికి వచ్చేస్తాయి. ఇంటర్స్టెల్లార్ వాయువుల్లోని గ్యాస్ గ్రావిటీ వల్ల కంప్రెస్ అయ్యి న్యూక్లియర్ ఫ్యూజన్ రియాక్షన్స్ మొదలవుతాయి. అంటే కొత్త స్టార్ పుట్టినట్టే. ఈ ఇంటర్స్టెల్లార్ వాయువులు బయటికి రావడంతో కొత్త స్టార్స్ పుట్టవు. ఇక పాత స్టార్స్ అన్ని అంతమైన తర్వాత మిగిలేది శూన్యం. అయితే మనం చాలా లక్కీ. ఎందుకంటే మనం పాలపుంతలో ఉన్నాం. ఇందులో కొత్త స్టార్స్ ని పుట్టించడానికి కావాల్సినంత ఇంటర్స్టెల్లార్ వాయువులు ఉన్నాయి. సో తర్వాతి కొన్ని బిలియన్ల సంవత్సరాల వరకు స్టార్స్ కోసం వెతకాల్సిన అవసరం లేదు. చెప్పాలంటే మనం ఇంకా లక్కీ. ఎందుకంటే విర్గో క్లస్టర్లో పాత గ్యాలక్సీస్ కొత్త గ్యాలక్సీస్ ని తినేస్తున్నట్టుగా మన పాలపుంతని తినడానికి వేరే గ్యాలక్సీ ప్రయత్నించట్లేదు. అలానే విర్గో క్లస్టర్లో గ్యాలక్సీస్ ఇంకో దారుణాన్ని ఫేస్ చేస్తున్నాయి. అదేంటి? హలో ఫ్రెండ్స్, మీరు ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ బటన్ నొక్కి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. విర్గో క్లస్టర్ చుట్టూ ఉండే గ్యాలక్సీస్లోని దారుణమైన ప్లాస్మా వల్ల పుట్టే వేడి క్లస్టర్లోని గ్యాలక్సీస్ ని కాల్ చేస్తుంది. వేడిగా ఉండే గ్యాలక్సీస్ ఇతర గ్యాలక్సీస్ నుండి పదార్థాన్ని లాక్కొని వాటిలో స్టార్స్ పుట్టించకుండా చేస్తాయి. మన పాలపుంతకి ఇలా జరగడం లేదు కాబట్టి ఇదంతా చూసి మనకి క్రేజీగా అనిపించొచ్చు. కానీ ఇదే సృష్టి ధర్మం. ఒక పులి బతకడానికి జింకని ఎలా తింటుందో శక్తివంతమైన గ్యాలక్సీస్ బతకడానికి చిన్న గ్యాలక్సీస్ ని తినక తప్పదు. అలానే గ్యాలక్సీస్ మధ్యలో ఉండే ఇంటర్ గ్యాలక్టిక్ మీడియంలో ఉండే ప్లాస్మా గ్యాలక్సీ లోపల ఉండే కోల్డ్ హైడ్రోజన్ గ్యాసెస్ ని బయటికి లాగినప్పుడు మనం ఆల్రెడీ మాట్లాడుకున్న ర్యామ్ ప్రెషర్ స్ట్రిప్పింగ్ జరుగుతుంది. విర్గో గ్యాలక్సీ క్లస్టర్లో ఇది ఎక్కువగా జరుగుతుంది. సో ఓవరాల్ క్లస్టర్ యొక్క స్ట్రక్చర్ మీద ర్యామ్ ప్రెషర్ చర్య తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తుంది. అలానే గ్యాలక్సీస్ వైలెంట్ గా వేడిగా దట్టంగా ఉండే ఇంటర్స్టెల్లార్ వాయువుల లోపలికి వెళ్ళినప్పుడు ఈ ర్యామ్ ప్రెషర్ స్ట్రిప్పింగ్ చర్య ఇంకా దారుణంగా జరుగుతుంది. అలా వెళ్ళినప్పుడు గ్యాలక్సీస్ స్టార్స్ పుట్టించడానికి దాచుకున్న ఫ్రీ గ్యాస్ మొత్తం బయటికి వచ్చేస్తుంది.
అయితే విర్గో క్లస్టర్ అనేది విర్గో సూపర్ క్లస్టర్లో ఉన్న ఇతర స్ట్రక్చర్స్తో చర్యలు జరుపుతుంది. వీటిలో ఫోర్నాక్స్ క్లస్టర్ మరియు లియో క్లస్టర్ ముఖ్యమైనవి. సో విర్గో క్లస్టర్లో జరుగుతున్న స్ట్రిప్పింగ్ చర్య వేరే క్లస్టర్స్కి కూడా పాకిపోవచ్చు. చిన్నప్పుడు మనకి ఇమ్యూనిటీ లేకపోవడం వల్ల జ్వరాలు ఎక్కువగా వచ్చాయి కదా, అలానే విర్గో క్లస్టర్ ఏజ్ తక్కువగా ఉండటం వల్ల ర్యామ్ ప్రెషర్ లాంటి కాస్మిక్ జ్వరాల్ని తట్టుకోలేకపోతుందేమో. ఈ డ్రామా అంతా సెటిల్ అయిన తర్వాత విర్గో క్లస్టర్ స్టేబుల్ గా మారొచ్చు. అంతవరకు అందులో ఏం జరుగుతుందో చూద్దాం. ఒక గ్యాలక్సీని ర్యామ్ ప్రెషర్ స్ట్రిప్పింగ్ ఎలా ఎఫెక్ట్ చేయగలదో విర్గో క్లస్టర్లోని NGC 4654 అనే గ్యాలక్సీని చూసి తెలుసుకోవచ్చు. ఈ గ్యాలక్సీలోని న్యూట్రల్ హైడ్రోజన్ గ్యాస్ లో స్టార్స్ ఎలా పడితే అలా డిస్ట్రిబ్యూట్ అయి ఉన్నాయి. విర్గో క్లస్టర్లోని ప్రెషర్ వల్ల NGC 4654లోని గ్యాస్ స్టైరేషన్ అవుతుంది. అంటే సన్నటి పొడుగ్గా ఉండే తీగల్లాంటి ఆకారాలుగా ఫామ్ అవుతాయి. ఇవి గ్యాలక్సీ బయటికి రావడాన్ని మనం చూడొచ్చు. ఈ గ్యాస్ అంతా హైడ్రోజన్. ఇది లేకపోతే ఇక స్టార్స్ పుట్టవు. స్టార్స్ లేకపోతే NGC 4654 చిన్నగా అంతమైపోతుంది. NGC 4388 అనేది విర్గో క్లస్టర్లో ఇంకో గ్యాలక్సీ. దీని మీద కూడా ర్యామ్ ప్రెషర్ స్ట్రిప్పింగ్ జరుగుతుంది. ఈ గ్యాలక్సీ నుండి గ్యాస్ మొత్తం బయటికి వచ్చేసింది. కానీ అక్కడక్కడ గ్యాస్ బయటికి వస్తున్న ప్రదేశంలో ఇంకా స్టార్స్ పుడుతున్నాయి. కానీ మొత్తం గ్యాస్ బయటికి వచ్చేశాక ఇక కొత్త స్టార్స్ పుట్టడం ఆగిపోయి గ్యాలక్సీ చిన్న చిన్నగా ఫేడ్ అవుట్ అయిపోతుంది. ఈ చర్యల్ని అర్థం చేసుకోవడం ద్వారా గ్యాలక్సీ క్లస్టర్స్ లోని గ్యాలక్సీస్ ఎలా ఎవాల్వ్ అవుతాయో మనకి తెలుస్తుంది. గ్యాలక్సీస్ ని వేరే గ్యాలక్సీస్ తినటం ఓకే, కానీ విశ్వాన్ని కూడా తినేస్తే కాసేపు విశ్వం మొత్తాన్ని ఒక కాంప్లెక్స్ ఎకోసిస్టమ్ అనుకుందాం. అంటే అటు విశ్వం చివర ఉన్న గ్యాలక్సీని కదిలిస్తే ఇటు పాలపుంతలో మార్పులు వస్తాయి. భూమి మీద కూడా మొక్కలు, జంతువులకు సంబంధించిన ఎకోసిస్టమ్స్ ఉంటాయి. అవన్నీ ఒకదానితో ఒకటి కనెక్ట్ అయి ఉంటాయి. సో ఇలాంటి ఎకోసిస్టమ్సే విశ్వంలో ఎందుకు ఉండకూడదు? అంటే జీవానికి సంబంధించినవి కాకుండా ఈ ఎకోసిస్టమ్స్ స్టార్స్, గ్యాలక్సీస్, గ్యాలక్సీ క్లస్టర్స్ కి సంబంధించినవి. ఈ సిస్టంలో ఉన్న అన్ని వస్తువులు బాగుంటేనే ఓవరాల్ గా సిస్టమ్ 100% బాగుంది అనొచ్చు. భూమినే ఎగ్జాంపుల్ గా తీసుకుందాం. నేను ఒక్కడనే కదా రోడ్ మీద చెత్త పారేసేది అనుకొని అందరూ పారేస్తే ఒక పెద్ద కుప్ప తయారయ్యి రోగాలు వస్తాయి. అలానే విశ్వంలో కూడా చిన్న చిన్న చర్యలు పెద్ద ప్రభావానికి దారితీయొచ్చు. అదే విర్గో క్లస్టర్ లో మనం చూసాం. నిజానికి గ్యాలక్సీస్ నుండి బయటికి వస్తుంది గ్యాసే అయినా అది స్లోగా కొంచెం కొంచెంగా వస్తుంది. కానీ కొన్ని కోట్ల సంవత్సరాలకి ఆ కొంచెం కొంచెం కలిసి స్టార్స్ పుట్టించే మొత్తం గ్యాస్ ని గ్యాలక్సీ నుండి లాగేసి గ్యాలక్సీ అంతమైపోయేలా చేస్తుంది. విశ్వాన్ని లోతుగా చూస్తే అందులో ఉండే అన్ని వస్తువులు ఆటమ్స్ తో తయారయ్యి ఉంటాయి అని అర్థమవుతుంది. ఆటమ్స్ కలిస్తే మాలిక్యూల్స్, మాలిక్యూల్స్ కలిస్తే కెమికల్స్, కెమికల్స్ కలిసి స్టార్స్ గా, గ్రహాలుగా మారతాయి. ఇవన్నీ గ్రావిటేషనల్ ఫోర్సెస్ ద్వారా ఒకదాన్ని ఇంకోటి ఎఫెక్ట్ చేసుకుంటూ ఉంటాయి. ఆటమ్ ని పట్టుకొని ఉంచుతున్న వీక్ మరియు స్ట్రాంగ్ న్యూక్లియర్ ఫోర్సెస్ లో ఏ చిన్న మార్పు వచ్చినా అసలు ఆటమ్ లోని ఎలక్ట్రాన్స్, ప్రోటాన్స్, న్యూట్రాన్స్ కలిసి ఉండవు. సో విశ్వం అంత పెద్ద స్కేల్ నుండి భూమి, ఆ తర్వాత ఆటమ్ అంత చిన్న స్కేల్ వరకు ఏ చిన్న మార్పులు వచ్చినా విశ్వం పూర్తిగా మారిపోయే అవకాశం ఉంది. ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్పేస్ ఫ్యాక్ట్స్ గురించి తెలుసుకోవాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ బటన్ నొక్కి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ అందరికీ రీచ్ అవ్వాలంటే వీడియో లైక్ చేయడం మర్చిపోకండి. మీ సపోర్ట్ వల్లే ఈ ఛానల్ ముందుకు కదులుతుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ యువర్ ఫ్యాంటమ్ సైనింగ్ ఆఫ్. సీ యూ ఇన్ ది నెక్స్ట్ వన్.